హలో ఎవ్రీవన్, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. సో థ్యాంక్స్ గివింగ్ డే 1 మాకు 4 days హాలిడేస్. అసలు 4 days ఏం చేసినామో చూపిస్తా. సో డే 1 అయితే చాలా బాగా అయింది అని నేను అనుకున్నాను. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. లైక్ బటన్ హిట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మార్నింగ్ నేనైతే మా డే కాఫీతో స్టార్ట్ చేశాను. లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయినాము. నేను మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకున్నా అండ్ నేను కాఫీ పెడుతున్నాను. నాకు శశాంక్ ఇట్స్ ఆల్మోస్ట్ బ్రంచ్ టైమ్, చెరికి తినిపించి అన్నీ చేసేసరికి. సో మా రాక్సీ అయితే నేను ఎక్కడ ఏం చేస్తే అది నా వెనకాలే ఉంటుంది. కొత్త చాక్ బోర్డ్ కొనుక్కున్నా, బాగుందా? కామెంట్ సెక్షన్లో పెట్టండి బాగుందో లేదో. ఎందుకు ఇంత పెద్దది కొనుక్కున్నా అని శశాంక్ క్వశ్చన్. నా పాత షాప్ కూడా అది, కానీ పాతగా అయింది. అట్లానే నేను దాన్ని పడేయను. బికాస్ ఆ చాప్ బోర్డ్ నేను కొని 2 years అవుతుంది ఆల్మోస్ట్. కానీ మంచిగా వర్క్ అయింది. ఇప్పుడు ఏమంటే దాని మీదనే చికెన్, దాని మీదనే ఆనియన్స్ అట్లా అయ్యి కొంచెం నాకు స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది కడిగినప్పుడల్లా. సో ఐ థాట్ ఇది వెజీస్కి, అది చికెన్ ఆర్ ఏదైనా నీసు కట్ చేయాల్సి వస్తే అది యూజ్ చేద్దాం, ఎగ్స్ యూజ్ చేద్దామని పక్కకు పెట్టినా. ఇది మాత్రం వెజిటబుల్స్ కానీ తీసుకున్నా. ఇంత పెద్దది ఎందుకు తీసుకున్నా అంటే నేను ఎక్కువ శాండ్విచెస్ చేస్తా. శాండ్విచ్ లవర్ నేను, శశాంక్ ఇద్దరం శాండ్విచ్ లవర్స్. మాకు శాండ్విచ్ అంటే సూపర్ ఇష్టము. సో ఆ శాండ్విచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బ్రెడ్ ఒక ప్లేట్లో పెట్టి కట్ చేయడము ఇదంతా కాకుండా ఇక్కడ బ్రెడ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వెజ్జెస్ కట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇంకేదైనా బౌల్స్ పెట్టుకోవచ్చు, లైక్ మేయో అట్లాంటివి పెట్టుకోవచ్చు అని ఇంత పెద్ద చాప్ బోర్డ్ కొనుక్కున్నా. అండ్ వెజ్జెస్ కట్ చేసినప్పుడు కూడా ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలి కాబట్టి మేము ఇక్కడ ఆనియన్స్, ఇక్కడ టొమాటోస్, ఇక్కడ క్యాప్సికమ్, ఇక్కడ అట్లా కట్ చేసి ఇక్కడ పెట్టుకొని కుకింగ్ స్టార్ట్ చేసేయచ్చు. లేదా నేను ఒక్కొక్కసారి ప్యారలల్గా అటు పోపేస్తుంటా, ఇక్కడ కటింగ్ చేస్తూ ఉంటా, అప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది. సో అందుకని ఇంత పెద్ద చాప్ బోర్డ్ కొనుక్కున్నా నేను. బాగుందా? థ్యాంక్స్ గివింగ్ డీల్లో కొనుక్కున్నా. ఇది కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసిన దీనికోసం కూడా. ఎందుకంటే శశాంక్ తిడతాడు, నువ్వు దానికోసం కూడా ఎందుకు వెయిట్ చేస్తావని. కానీ అమ్మాయిలు అంతే కదా, కిచెన్తో ఎఫెక్షన్ మనకే తెలుసు, వాళ్ళకి అర్థం కాదు. సో ఇంత పెద్ద చాప్ బోర్డ్ కొనుక్కున్నా నేను. బాగుందా చాప్ బోర్డ్? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఈరోజు మాకు థ్యాంక్స్ గివింగ్. మేము థ్యాంక్స్ గివింగ్కి ఎక్కడికి వెళ్ళలే, ఇంట్లోనే రెస్ట్ చేద్దాం అనుకున్నాము. సో రిలాక్స్డ్గా, వర్క్ లేదు, ఏం లేదు. చెర్రీ కూడా ఇంట్లోనే ఉన్నాడు, డ్రాపులు పిక్కులు ఏ టెన్షన్ లేదు. సో ఇప్పుడే లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం, ఆయిల్తో లైక్ హెడ్ మసాజ్ చేసుకున్నాము. అండ్ దెన్ కాఫీ పెట్టుకుంటున్నాం వేడిగా నేను, శశి. చెర్రీ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి బ్రెడ్ టోస్ట్. ఇంకా కాఫీ పెట్టుకొని మా థ్యాంక్స్ గివింగ్ డే మేము ఎట్లా స్పెండ్ చేసినాం అనేది ఈ వ్లాగ్. సో చూసేయండి. ఈవినింగ్ ఒక ఫ్రెండ్ వాళ్ళు డిన్నర్కి పిలిచినారు, అక్కడికి వెళ్తాం. ఏం లేదని కాదు, థ్యాంక్స్ గివింగ్ కూడా ఎంజాయ్ చేయాలి. సో శశాంక్ సిమి వ్యాలీలో వర్క్ చేస్తుండే మా పెళ్ళికి ముందు. సిమి వ్యాలీ అంటే కాలిఫోర్నియాలో ఒక సిటీ. సో అక్కడ వర్క్ చేస్తుండే. అక్కడ వర్క్ చేసినప్పుడు కొలీగ్ ఇక్కడ కలిసింది మాకు. సో నేను కూడా అప్పట్లో సిమి వ్యాలీ వెళ్తుండే బిఫోర్ పెళ్ళి. సో అట్లా తెలుసు. తనకైతే ఇంకా ఆఫీస్లోనే కాబట్టి ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇన్వైట్ చేసినారు థ్యాంక్స్ గివింగ్కి. అక్కడికి వెళ్ళి మా థ్యాంక్స్ గివింగ్ స్పెండ్ చేస్తాం మేము. సో ఇంకా వేడి కాఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా లంచ్కి అయితే పెద్దగా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే కాఫీ తాగుదామని. మార్నింగ్స్ ఇట్లా హాలిడేస్ అప్పుడు రిలాక్స్డ్గా ఉండాలంటే ఫస్ట్ కాఫీ తాగాలనిపిస్తుంది. అందుకనే కాఫీ పెట్టుకుంటాం. పక్కా హాలిడే ఉంటే అయితే ఇంట్లో కాఫీ స్మెల్ రావాల్సిందే మాకు. అండ్ దెన్ నేను అక్కడ టోస్ట్, బ్రెడ్ అవన్నీ రెడీ చేసుకుంటున్నా, బిస్కెట్స్ అవి. సో ఇక్కడ రస్క్ ఇంకా బిస్కెట్స్ పెడుతున్న ప్లేట్లో ఇద్దరికి అవి. అండ్ దెన్ కప్లో కాఫీ వేసుకున్నాను. సో అట్లా కాఫీ వేడిగా పోసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది తాగడానికి. సో ఫస్ట్ అయితే శశికి ఇచ్చేసి వస్తా అని చెప్తున్నాను అక్కడ నేను. అవి 2 ఆయనకి ఇచ్చి, అన్ని బిస్కెట్స్ టోస్ట్లు శశికి ఒక్కడికే కాదు నాకు కూడా, ఇద్దరం తినేస్తాం అవి. ఈలోపు చెరికి ఫస్ట్ రైస్ పెడదామని రైస్ పెట్టేస్తున్నాను.
అండ్ దెన్ ఆఫ్టర్ నేను కూడా కాఫీ చేసుకున్నాను. సో బిఫోర్ కాఫీ తాగి ప్రిపేర్ It's a good day. It's a good day. It's a good day. It's a good day, honey. It's a అల్లం పేస్ట్ చేస్తున్నా నేను, కానీ ఒక 2 ఖరాబ్ అయినాయి. ఇది స్కిన్నే కదా ఖరాబ్ అయింది యూజ్ చేయొచ్చు అని అనుకోవద్దు. ఎయిదర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏదైనా కానీ మనకు పైన ఇలా వచ్చిందంటే అది పక్కా దాని బాడీలో నుంచి డెవలప్ అయింది. సో ఎవ్వరు ఇట్లాంటివి తినొద్దు, పడేయండి. తొక్క తింటావా, లోపల తింటావా, తిక్క క్వశ్చన్లు వేస్తారు కొంతమంది. తొక్క తిన్నాం, మనం తినేది లోపలే, కానీ మన బాడీలో నుంచే మన స్కిన్కి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువైనప్పుడే స్కిన్ మీద చూపిస్తుంది ఆ ప్రభావము. సో ఏదైనా ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా మీకు పైన స్కిన్కి ఇట్లా ఫంగస్లు కానీ కుళ్ళిపోయినట్టు కానీ పడితే దయచేసి అది ఒలుచుకొని దాన్ని గీక్కొని కడుక్కొని తినేవాళ్ళు తినకండి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇది హెల్త్ కోసం చెప్తున్నా నేను. అది మన బాడీలోకి వెళ్తుంది అనవసరంగా, దాని బాడీలో ఉన్న బ్యాడ్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా. ఇప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఖరాబ్ అవుతుంది. అందుకని నేను డాక్టర్ని కాదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నా. అంతే కదా, మన స్కిన్ ఖరాబ్ అయిందంటే లోపల ఏదో బాడీలో సంథింగ్ రాంగ్, అందుకని ఆ స్కిన్ మీద చూపిస్తుంది ఇన్ఫెక్షన్ అనేది. అట్లనే అల్లంకైనా ఫ్రూట్స్కైనా వెజిటబుల్స్కైనా బయట ఖరాబ్ అయితే పడేసేయండి ట్రాష్లా. ఇది గీరి తింటామని చేయొద్దు. ఓకే, హెల్త్ ఉంటేనే ఏదైనా, హెల్త్ తర్వాతే ఏదైనా. ఈ 2 ఖరాబ్ అయినా పడేస్తున్నా. సో నేను ఆ 2 ఖరాబ్ అయినా పడేసి మిగతాదంతా గ్రేట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే అల్లం ఇండియాలో అంత కష్టంగా ఉండదు, అంత మట్టి కూడా ఉండదు, ఈజీగానే ఉంటుంది. నాకు తెలీదు, లాస్ట్ టైం ఆంటీ వచ్చినప్పుడు చెప్పినారు. నేను ఎప్పుడు ఇండియాలో అల్లం గీరలే, సో నాకు తెలీదు అక్కడ ఎట్లుంటుందో. ఇక్కడికి వచ్చాకే స్టార్ట్ చేసినాం ఇవన్నీ పనులు. సో ఇక్కడైతే ఎక్కువ ఏమీ మనకి క్లీనింగ్ పెద్ద టఫ్ ఉండదు, బట్ స్టిల్ వేడి నీళ్ళలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తా గీరేసి, సో దట్ ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది కదా అని. అండ్ దెన్ ఆఫ్టర్ ఈలోపు అది కొంచెం సోక్ అయ్యే వరకు, దానిలో ఉన్న అంతా వెళ్ళిపోయే వరకు మట్టి అట్లా ఏమైనా ఉంటే దాన్ని ఒకసారి రిన్స్ చేసేసి పక్కకు పెట్టేసి గార్లిక్ క్లోవ్స్ సపరేట్ చేస్తాను. సో నేను అంతా అల్లంలోకి 2 to 3 గార్లిక్ అయితే వేసుకుంటాను. ఎప్పుడు అదే క్వాంటిటీ చేసుకుంటా కాబట్టి అంతే తెలుసు నాకు, ఇంకా అంతకంటే ఎక్కువ తక్కువ చేయను. అట్లా క్లోవ్స్ అన్నీ అయితే ఒలిచేసినాను ఫైనలీ. శశాంక్ ఏమో ఈరోజు అవసరమా, ఈరోజు హాలిడే కదా, అది పెట్టుకొని కూర్చున్నావు ఏంది అంటున్నాడు. హాలిడేస్ అప్పుడే కదా మనం కావాల్సిన పనులు చేసుకోవాలి. వర్క్ స్టార్ట్ అయితే మళ్ళీ నేను ఇవన్నీ చేసుకోలేను. ఇప్పుడు చేసుకుంటే ఒక 2 to 3 వీక్స్ వస్తుందని నా బాధ. సో అది జింజర్ గార్లిక్ పేస్ట్ బయట అస్సలు కొనుక్కోను నేను, బికాస్ ప్రిజర్వేటివ్స్ వేసి ఉంటాయి కదా. సో ఇంట్లోనే చేసుకుంటా. ఎంత ఓపిక లేకపోయినా నా పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటివరకు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కొనలేదు, కొన్నట్టు కూడా గుర్తులేదు. ఎంత పెద్ద పార్టీస్ అయినా, ఎంత పెద్ద ఫంక్షన్స్ అయినా, ఎంత చిన్న వంటలైనా పెద్ద వంటలైనా నేను ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవాల్సిందే. నాకు ఎప్పుడైనా ఓపిక లేకపోయినా బాగాలేకపోయినా మమ్మీ పంపిస్తుంది ఇండియా నుండి, బట్ బయట అయితే కొనుక్కోము. సో మీలో ఎంతమంది ఇంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటారు? చేసుకునే వాళ్ళు చేసుకొని తినండి, ఆ టేస్ట్ కూడా వేరుంటుంది కర్రీస్లో. అట్లీస్ట్ రోజు చేసుకోలేము కాబట్టి 2 వీక్స్కి ఒకసారి 3 వీక్స్కి ఒకసారి అయినా చేసుకొని ట్రై టు బీ హెల్దీ. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకా అది గ్రైండ్ చేస్తున్నాను. సో గ్రైండ్ అయిపోయింది, అదంతా ఒక బాక్స్లోకి తీసి పెడతా. ఇది నా రొటీన్ జింజర్ గార్లిక్ వర్క్, అండ్ ఎప్పుడు యూజ్ చేసే బాక్స్ అదే డబ్బా. సో అందులో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే నాకు ఒక 2 to 3 వీక్స్ వస్తుంది అది. సో అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను కదా. న్యూస్
పెట్టండి పని అయిపోయింది గైస్ అని చెప్తుండే సరే. ఇదే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంత టైం పట్టింది నాకు చేయడానికి. వీకెండ్ అయితే మళ్ళీ వన్ డే వర్క్ ఉంటుంది, ఆ ఫీల్తో ఉంటాము, మూడీ ఉంటాము, చేయబుద్ది అవుతుందో అవ్వదో అని నేనైతే చేసి పెట్టేసుకున్నా. సో నాకు ఒక 2 వీక్స్కి ఇంకా మళ్ళీ పని ఉండదు, అట్లీస్ట్ 20 days వస్తుంది అది. బికాస్ మేము నాన్ వెజ్ ఎక్కువ తింటాము, సో ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దాం. అట్లా జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తా అనేది చూద్దాం. కొద్దిసేపు చరిత ఆడుకోవాలనుకుంటున్నా. లెట్స్ వాళ్ళు ఆడుతున్నారు ఇంట్లో, జీప్ తెచ్చి పెట్టిండు చూడండి. నోట్లో తీసి సో ఇది చెర్రీకి ఇష్టమైన జీబు. బ్యాక్ యార్డ్లో ఉంటే ఇంట్లోకి తిప్పించిండు వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ మొత్తం కడిగి పొద్దున లేచి దాన్ని తూడ్చి ఇన్ని రోజులు బ్యాక్ యార్డ్లో ఉంది, దానికి ఎంత డస్ట్ ఉందో అని లోపల తీసుకురావడానికి అంత పని చేసుకొని పాపం తీసుకొచ్చి పెడితే గుడ్. వాడు ఆడుతున్నాడు. వింటర్ కదా, ఇక్కడ బయటకు వెళ్ళలేము, బ్యాక్ యార్డ్ వెళ్ళలేము. సో ఇంట్లోనే ఆడుకోవాలి వాళ్ళు. సో ఇంకా అందుకని ఇంట్లోకే తీసుకొచ్చి పెట్టినాం మేము. వాడు ఆడినంత పాడతాడని నేను ఒక పక్కకు పెట్టొచ్చు అని. బికాజ్ వాడి టాయ్స్ కార్స్ ఉన్నా యూజ్ చేయట్లేదు కదా, సో ఇట్లానే ఆడుకుంటాడని లోపల తెచ్చి పెట్టినాం మొత్తం క్లీన్ చేసి. అండ్ దెన్ ఆఫ్టర్ నేనైతే ఇంకా అన్ని పనులు అయిపోయినాయి కాబట్టి, అన్ని పనులు అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయిపోయింది కాబట్టి కిచెన్ క్లీన్ చేసేసుకుంటున్నాం. ఒకసారి క్విక్గా మొత్తం వైప్ చేసేసుకుందాము అని వాడికి రైస్ పెట్టేసినాను అండ్ రసం పెట్టినాను. గ్లో ఇచ్చే పౌడర్ ఆర్ ఏదైనా పెట్టుకుంటారా, లైక్ ఫేస్ మాస్క్ లాగా అట్లా ఏదైనా పెట్టుకుంటారా? నేనైతే ఖచ్చితంగా పెట్టుకుంటా. నాకు హాలిడే ఉందంటే ఆ రోజు నేను ఫేస్ మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే వర్కింగ్ డేస్లో టైం ఉండదు, కుదరదు, మనం పెట్టుకోము, చెయ్యము. సో హాలిడే టైంలో అయినా కానీ ఫేస్ని కొంచెం కేర్ చేయాలి కాబట్టి నేనైతే పొద్దున్నే ఫస్ట్ హెయిర్కి ఆయిల్ మసాజ్ చేసుకున్నా. ఫర్ షూర్ ఆయిల్ పెట్టుకుంటా హాలిడే ఉన్న రోజు, సో దట్ నాకు చాలా రీఫ్రెషింగ్గా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఆఫ్టర్నూన్కి ఎప్పటికో హెడ్ బాత్ చేస్తా. సో నేనేది యూజ్ చేస్తా అంటే నేనైతే ఇది యూజ్ చేస్తాను. 100% ప్యూర్ ఇన్స్టా గ్లో పౌడర్, గుడ్ వైబ్స్ వాళ్ళది, గుడ్ వైబ్స్ అప్టన్ ఇన్స్టా గ్లో పౌడర్ యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది దీని రిజల్ట్ అయితే. నేను ఖచ్చితంగా పెట్టుకుంటా. ఇది ఇండియా నుండి నేను తెప్పించుకున్నా. చూసినారా, హాఫ్ అయిపోయింది డబ్బాలో. సో పెట్టుకుంటా, వేస్ట్ అయితే చేయను. సో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. ఈ కలర్లో ఉంటుంది. దాన్ని వాటర్లో పెట్టుకొని నేను కొన్ని మిల్క్లో పచ్చి పాలు తీసుకొని సరేనా 2 స్పూన్స్ వేసుకున్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ కొంచెం ఒక 4 to 5 drops తేనె. హనీ చాలా మాయిశ్చర్ చేస్తుంది ఫేస్ని అండ్ ఇన్స్టాంట్ గ్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ట్యాన్ ఏదైనా ఉన్న డీటానింగ్ కూడా హనీ. సో హనీ చాలా మంచిది ఫేస్కి. పడే వాళ్ళు పెట్టుకోండి. ఉత్తి హనీ పెట్టుకొని ఆఫ్టర్ 10 minutes దాని మీద లెమన్ స్క్రబ్ చేసుకున్నా మంచిదే. అండ్ దెన్ కొంచెం ఒక 2 to 3 drops లెమన్. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసుకొని నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఒక 30 minutes ఉంచుకుంటున్నాను, 20 to 30 minutes పెట్టుకుంటున్నాం కాబట్టి 20 అంటే అది డ్రై అయితే మనకు అర్థమైపోతుంది. డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని మిల్క్, హనీ, గుడ్ వైబ్స్ అప్టన్ ఇన్స్టాంట్ గ్లో పౌడర్ ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఇందులో. పెట్టుకోండి మీరందరూ కూడా. అప్పుడప్పుడు ఫేస్కి అవసరం ఇట్లాంటివి, లేకపోతే మనం ఏజ్ అయినాక తెలుస్తుంది ఆ ఎఫెక్ట్ అంతా. వచ్చేసావా? పెట్టుకుంటా. ఇంకా దాని సాంగ్స్ చేస్తారా? నేను చెప్పిస్తాను మరి పడుకో. నేను దాన్ని చెప్పిస్తాను వాళ్ళు చెప్పి మీ ఫ్యామిలీ కంటే చాలా బెటర్. నీకు పొట్టలో ఇన్ఫెక్షన్ అయింది. డాక్టర్ అంకుల్ ఏం చెప్పిండు? ఏం చెప్పిండు డాక్టర్ అంకుల్? రాక్సీకి స్నానాలు అవుతున్నాయి ఇక్కడ. షవర్ ఫర్ రాక్సీ.
శశాంక్ షవర్ చేపిస్తుండే రాక్సీకి, నేను కాదు. చెరీ కమ్. ఇప్పుడు చెరీకి స్నానం చేపియాలి. దా మనం స్నానం చేద్దాము. రాక్సీ కాకుండా మమ్మీ చెరీ కూడా ఫ్రెష్ అవుతారు. ఓకే, మమ్మీ చెరీ కూడా ఫ్రెష్ అవుతారు. సో ఇక్కడ నేను చెరికి స్నానం చేపించేసినాను. అండ్ దెన్ ఇంకా నాది డ్రై అయిపోయింది, నేను పెట్టుకున్న ప్యాక్ అంతా. సో దాన్ని లెమన్తో మంచిగా స్క్రబ్ చేసుకుంటున్నా. మీరు చూస్తే అట్లా పడిన వాళ్ళు లెమన్తో స్క్రబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా క్లియర్ అనిపిస్తుంది ఫేస్ నాకు లెమన్తో చేసుకుంటే. మనము లేదంటే జస్ట్ వాటర్తో కడిగేసుకోవచ్చు. బట్ వెనకాల చూసినారు కదా నా సింక్ ఏరియా, మా బాత్రూంలో అంత వైట్ టైల్స్ ఉంటాయి. సో నేను అక్కడ స్పాయిల్ చేయదలుచుకోవాలి, డైరెక్ట్ షవర్లోనే షవర్ చేసేసినాను. ఆఫ్టర్ షవర్ నా ఫేస్ అంతా నీట్గా అనిపించింది. నాకు అసలు చాలా నీట్గా అనిపించింది, చాలా క్లియర్గా అనిపించింది. అంటే మన ఫేస్ మీద మార్క్స్ ఉంటాయి కదా యూజువలీ, అవి కూడా లైట్ అయినట్టు అనిపించింది, అంత క్లియర్గా ఉంది. ఎప్పుడు అప్టన్ పౌడర్ పెట్టుకున్న గుడ్ వైబ్స్ వాళ్ళది నాకు అట్లనే అనిపిస్తుంది నా స్కిన్. సో అంత మంచిగా ఉంటుంది అది. అండ్ దెన్ అట్లీస్ట్ ఒక 2 to 3 days ఉంటుంది ఆ గ్లో అయితే. అండ్ దెన్ జస్ట్ క్రీమ్ పెట్టుకొని, లిప్ బామ్ పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, దీపం పెట్టుకున్నాను. ఈ లోపు చూస్తే సర్ప్రైజ్, థ్యాంక్స్ గివింగ్కి ఎవరు రావట్లేదా అనుకుంటే మా ఫ్రెండ్స్ వచ్చినారు. పొన్ని ఇంకా డాలీ మా కమ్యూనిటీలోనే ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ శశికి, నాకు కూడా. సో వాళ్ళు వచ్చినారు. సో చిట్ చాట్ చేస్తున్నాం వాళ్ళతో మేము. కిడ్స్ ఇద్దరేమో జీవెక్కి కూర్చున్నారు, వాళ్ళ బాబు మా చెర్రీ. మీకు చూపిలే కదా పొని డాలీ కూడా మాకు మంచి ఫ్రెండ్స్. సో వాళ్ళకి ఒక బాబు చెర్రీ లాగానే, మాకు చెర్రీ ఎట్లనో వాళ్ళకి వాడట్లా. సో వాళ్ళు వచ్చినారు, కూర్చొని టైంపాస్ చేస్తున్నాం, ఇంకా ముచ్చట్లు వేసుకుంటున్నాం. వాళ్ళిద్దరు ఆడుకున్నారు. మేము మార్నింగ్ బ్రంచ్ కాఫీ ఇంకా బిస్కెట్స్ తిన్నాం కదా, ఆకలి అయితే లేదు. యాక్చువల్లీ మేము డిన్నర్ వేరే వాళ్ళ ఇన్విటేషన్ ఉండే, అక్కడికి వెళ్తున్నామని చెప్పినా కదా. సో ఇంకేం వద్దులే డిన్నర్. చెరికి రైస్ పెట్టేసినాను, రసం ఉంది, వాడు తిన్నాడు. మేము ఇంకేం వద్దులే అనుకున్నాము. ఉంది కొన్ని ఫ్రిడ్జ్ లో, చికెన్ ఉంది, బ్రెడ్ ఉంది, శాండ్విచ్ అని పండ్లు ఉంది. అయితే $68 దొరికిందా పోనీ మండి. అవునా ఏబీసీ ఇక్కడ పిక్ చేసుకో. ఇక్కడ లేదు వీళ్ళు ఎవరైనా దింపేస్తే మనం ఇంకోళ్ళు దింపేస్తే అక్కడ దింపేస్తే మనం వెళ్ళిపోవచ్చు. ఎక్కడ పిక్నిక్ కాదు, అదే హోమ్ డిపో. హోమ్ డిపో టూర్ అక్కడ డ్రాప్ ఆఫ్ ఉండదు. డ్రాప్ ఆఫ్ అక్కడ టొయోటా క్యామరీ అదే సస్తాలు ఉంది. అవి ఉన్నాయి కానీ డ్రాప్ ఆఫ్ అక్కడ వస్తుంది. కొన్ని ఎట్లా చూసినా రైడ్ చూసినా ఒక్కొక్కడు మంచికి $60 అవుతుంది రైడ్. 60-50. ఇదైతే $60 కాదు, $20 గ్యాస్ అవుతుంది అంతే కదా. పట్టిట్లో కొడుతున్నాడు, జుట్టు పీకేస్తున్నాడు. అయితే చెప్తున్నాను అనమాట, సాఫ్ట్ చేయాలంటే అప్పుడప్పుడు చేస్తాడు, అప్పుడప్పుడు వాటి తిక్కి వచ్చినప్పుడు కొట్టుడు కాదు, జుట్టు వీక్తా ఫస్ట్. తర్వాత కొన్ని రోజులు అయ్యాక మనం పౌడర్ వేస్తున్నాం అనుకో 2.5 years లో వేస్ట్ పిక్తా చెప్ప మీద ఎందుకు కొట్టినా కూడా అర్థం కాదు.
కలిసి చేస్తారు. ఆ, 6 months. ఇంకా అది కూడా ఆపుతున్నాడు పోయి. మా బేబీ ఏమన్నా సో అట్లా ఫుల్ ముచ్చట్లు వేసుకొని తర్వాత శాండ్విచ్కి ప్రెప్ వర్క్ చేసుకున్నాము. అది నేను చూపించలేదు బికాస్ శాండ్విచ్ రెసిపీ సపరేట్గా పెడతాను. చెప్పినా కదా నాకు శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం. నాకు చాలా శాండ్విచెస్ వచ్చు, చాలా టైప్స్. అంటే శాండ్విచ్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, లైక్ వెజిటబుల్, నాన్ వెజ్, చికెన్లో, ఫిష్లో, ష్రింప్లో, ఎన్నిసార్లు నాకు చాలా శాండ్విచెస్ వచ్చు. సో ఫుల్ శాండ్విచ్ చేసుకుంటాం నేను శశి. సో ఈరోజైతే పనీర్ ఇంకా అవకాడో చేసి ఉండే. దానికి ఫ్రైడ్ పన్నీర్ అయితేనే బాగుంటుంది. పన్నీర్ని ఎట్లా ఫ్రై చేయాలి అవన్నీ నేను వేరే రెసిపీలో పెట్టి చూపిస్తాను, సపరేట్ రెసిపీగా. సో అట్లా ఎవరు శాండ్విచ్ వాళ్ళకి చేసి ఇచ్చేస్తున్నాం. ముందే ప్రెప్ వర్క్ అంతా చేసుకొని సో ఈజీగా ఉంటుంది కదా మాకు. ఆ ప్రెప్ వర్క్ నేను ఇక్కడ చూపించలేదు. అట్లా మేమందరం శాండ్విచ్ అయితే చేసేసుకొని శాండ్విచ్ ఎంజాయ్ చేసినాము. పొన్ని డాలీ వాళ్ళు కూడా ఇక్కడే తిన్నారు. సో అట్లా థ్యాంక్స్ గివింగ్ లంచ్ ఎంజాయ్ చేసినాం ఇంట్లోనే శాండ్విచ్ చేసుకొని. సో ఇక్కడ ఇంకా అందరం శాండ్విచ్ పెట్టుకొని ఎంజాయ్ చేసేస్తున్నాము. కిడ్స్కి కూడా మధ్య మధ్యలో కొంచెం కొంచెం అవకాడోది తినిపిస్తున్నాము. సో అవకాడో గ్వాక్ లాగా చేసుకుంటే చాలా హెల్దీ. అండ్ హోప్ ఈ వీడియో మా మమ్మీ చూస్తుంటే పక్కా అనుకుంటుంది మా మమ్మీకి నేను చేసే శాండ్విచెస్ అంటే చాలా చాలా ఇష్టము. నువ్వు శాండ్విచ్ బాగా చేస్తావు, నువ్వు శాండ్విచ్ బాగా చేస్తావు అని అంటుంది. మళ్ళీ నన్ను రెసిపీ అడుగుతుంది ఊరికే, ఆమె అక్కడ కొనుక్కొని చేసుకొని కన్నీ. సో అట్లా మా మమ్మీకి నేను చేసే శాండ్విచెస్ అంటే చాలా ఇష్టం. అట్లా శాండ్విచ్ తిన్నప్పుడల్లా నాకు మా మమ్మీ గుర్తొస్తుంది బికాజ్ అట్లా అంటుంది కాబట్టి. అందరం లేచి అటు ఉరికినాం. ఎందుకంటే బై మిస్టేక్ డాలీ వాళ్ళ చిన్న బాబుకి నోట్లోకి చిల్లి వెళ్ళింది పాపం పెడుతుంటే. వాడు ఏడుస్తున్నాడు, అందుకే అందరూ అక్కడిక్కడ ఉరుకుతున్నారు. లాస్ట్కి వాడికి షుగర్ పెడితే ఆపేసిండు. బట్ మొత్తం తీసిండు పాపం పెట్టిన అవకాడో మొత్తము. అవకాడోలో కొంచెం మేము లెమన్, సాల్ట్ అన్నీ వేసినాము. అట్లా స్పైస్ వెళ్ళింది వాడి మౌత్లోకి. బట్ ఫైనల్లీ శాండ్విచ్ అయితే ఎంజాయ్ చేసినాం. అండ్ దెన్ ఇంకా డాలీ వాళ్ళు వెళ్ళిపోయినారు తిన్నాక. బాయ్ శౌర్య. అబ్బో గుడ్ జాబ్, ఎంత క్యూట్ బాయ్ చెప్తున్నావే. బాయ్ బాయ్ పొని. అమ్మో సరే బాయ్ చెప్పు పొని మమ్మకి. బాయ్. See you soon చెప్పు. See you soon. See you later. See you later. Yes. Bye. Bye రా. Bye. Bye. కొన్ని మమ్మ సుబాలు వెళ్తుందంట. వెళ్తున్నాడు. ట్రైన్ అన్నా ఏంది? పొన్ని మామ సుబారు వెళ్తున్నాడు. ఓహో సుబారు. నీ కారు. ఓకే సుబారు వెళ్తున్నాయి. బాయ్. బాయ్. బాయ్ పొన్ని. బాయ్. బాయ్. బాయ్ డాలీ. బాయ్. ఇంకా నేను చెర్రీ వచ్చేసి పాడుకున్నాము. శశి కూడా వచ్చి పాడుకున్నాడు ఆఫ్టర్నూన్. సో అట్లా మా మార్నింగ్ డే అంతా అయిపోయింది. అండ్ దెన్ ఈవినింగ్ చెప్పినా కదా మాకు ఇన్వైట్ ఉందని. ఫస్ట్ అయితే పాడుకొని లేవాలి ఒక 2 hours అని. నేను చెర్రీ వచ్చినాం, శశి కూడా వచ్చినాడు, ముగ్గురం పాడుకున్నాము. సో ఈవినింగ్ మధ్యాహ్నం అయితే 2 hours పాడుకున్నాం, లేచినాం చాలా హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయినా. చూసినారు కదా నా ఫేస్ ఎంత ఫ్రెష్గా అయిందో. నా ఆ గుడ్ వైబ్స్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ గుడ్ వైబ్స్ అప్టాన్ పౌడర్ కూడా ఫుల్ గ్లో ఇచ్చింది అనిపించింది ఫేస్లో. అండ్ దెన్ సింపుల్గా నేను ఒక పార్టీ వేర్ టాప్ వేసుకున్నాను బికాస్ థ్యాంక్స్ గివింగ్ కాబట్టి మనం వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ ఫీల్ రావాలి అని చెప్పి నేను మంచి టాప్ వేసుకున్నాను. వేసుకొని మంచిగా రెడీ అయినాను బికాజ్ ఒకసారి మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేస్తే మన ముఖాలు చూస్తే మళ్ళీ ఇన్వైట్ చేయబుద్ది అవ్వాలి. అది నా ఫీలింగ్. అందుకని ఎక్కడికి వెళ్ళినా మనకున్న దాంట్లో నీట్గా రెడీ అయ్యి వెళ్ళడం నేర్చుకోవాలి. అట్లనే ఇది చేయక్కర్లేదు, మనం ఎట్లయితే రెడీ అవ్వాలో అట్లా అవ్వాలి. సో నేను సింపుల్గా నీట్గా క్యూట్గా రెడీ అయిపోయినా అని నేను అనుకుంటున్నాను. హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఇట్లున్నానని చూపిస్తున్నాను. నా హెయిర్ స్టైల్ ఎప్పుడు అట్లనే ఉంటుంది. సో ఇంకా రెడీ టు గో. మేమైతే రెడీ అయిపోయినాము అందరము.
అండ్ ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకొని చెర్రీ కూడా రెడీ, శశి కూడా రెడీ, అక్కడికి వెళ్ళిపోయినాను. అక్కడ ఎక్కువ వీడియో తీయలేదు, బట్ ట్రై చేసినాను. లాస్ట్లో మేము అక్కడ గేమ్ ఆడినాము ఆఫ్టర్ డిన్నర్, అది ఒక్కటి పెట్టినాను, కిడ్స్ ఎట్లా ఎంజాయ్ చేసిరు అనేది కూడా. ఇక్కడ నేనైతే ఇంకా బ్యాగ్ కూడా వేసేసుకున్నాను, జస్ట్ స్లింగ్ బ్యాగ్ వేసుకున్నాను బికాస్ నేను వెళ్ళేది డిన్నర్కి కాబట్టి. జస్ట్ నా ఫోన్ ఒక్కటి పెట్టుకుంటే చాలు. ఇది వాళ్ళ ఇంట్లో మేము గేమ్ ఆడే అప్పుడు తీసిన వీడియో. ఆఫ్టర్ డిన్నర్ మేమందరం అక్కడ గేమ్ ఆడినాము, సో అదే వీడియో పెట్టినాను. శశాంక్ వాళ్ళేమో తింటున్నారు. పిల్లలు అయితే ఫుల్ ఆడినారు, ఫుల్ ఎంజాయ్ చేసినారు. అక్క వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంగేజ్ చేసినారు, కిడ్స్ని మంచిగా మాట్లాడినారు. సో ఫుల్ ఎంజాయ్ చేసినాం. మా థ్యాంక్స్ గివింగ్ డే చాలా హ్యాపీగా మంచిగా స్పెండ్ చేసినాం. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంద్ర లైఫ్ స్టైల్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. తీసుకో తీసుకో I'm gonna count to 10. Okay, then you're gonna be out. తీసుకో నాన్న తీసుకో. Pasta. How to pass it? No అత్తకి వెరీ You're gonna be out. తీసుకో మళ్ళీ అత్తకి 7. ఇది లావడే 4, 3, ఇచ్చేసాయి 2, 1, 0. మళ్ళీ అత్తకి తొందరగా ఫాస్ట్ 9, 8, 7. చెరి అత్తకి పూరా 5, 4, 3, 2, అత్తకి 1. అది వాళ్ళిద్దరి దగ్గర ఉన్నప్పుడు చెప్పట్లేదు ఎవ్వరు, వాడి దగ్గర ఉన్నప్పుడు కూడా ఆపుతుంది. ఓకే యా లెట్స్ ప్లే. అత్తకి ఓ మన ఇద్దరమేనా? ఓకే. 9, అత్తకి తొందరగా అత్తకి 7, 6, 5, 4, 3, 2, 1, 0. అమ్మో వాళ్ళ మమ్మీని సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరిని చేస్తుందో చూద్దాం, మీరిద్దరే కదా. ఎట్లయినా దానికే ఇవ్వండి అక్క. 7, 6, 5, 3, 2, 1, 0. No. 0. అత్తకి 1 కౌంట్ చేసినావు కదా, నాకు 1 చేసినావు కదా నాన్న. నువ్వు కూడా 1 కి అవుట్. He's out and I'm out. Okay? You won. థ్యాంక్ యూ మా మంచిదా నేర్చిన. Let's